నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో మనం చూసుకున్నా సరే కానీ ఉదయం వేళల్లో మనం చూసుకున్నా కానీ కొంతమంది మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. తాజాగా కువైట్ లోని దోహా ప్రాంతానికి సమీపంలోని జహరా రోడ్డు లైన్లను దాటడం ద్వారా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు క్యాపిటల్ గవర్నరేట్ పోలీసులు పెట్రోలింగ్ వాహనం ఒక వాహనాన్ని అడ్డగింటించింది. డ్రైవర్ యొక్క గుర్తింపును తనిఖీ చేయగా అతను మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన కేసులో ఉన్నారని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుణ్ణి కనుగొనడం జరిగిందనమాట. అలాగే పెట్రోలింగ్ పోలీసులు వెళుతూ ఉంటే దోహా ప్రాంతానికి సమీపంలో మనం చూసుకుంటే రాంగ్ రూట్ లో అతనైతే ఓవర్టేక్ చేస్తూ ఉన్నాడు. అలాగే రాంగ్ రూట్ లో అతనైతే యూటర్న్ తీసుకుని వెళుతూ ఉన్నాడు అనమాట. పెట్రోలింగ్ పోలీసులు వెంటనే స్పందించడం జరిగింది. ఎందుకు ఇలా ఇతను రాంగ్ రూట్ లో వెళ్ళవలసి వచ్చింది, ఏదైనా ఎమర్జెన్సీగా వెళుతూ ఉన్నాడా లేకపోతే ఏదైనా అసలు ఏం జరిగిందని చెప్పేసి పెట్రోలింగ్ సిబ్బంది ఆ యొక్క వాహనాన్ని ఫాలో చేసి ఆ యొక్క వాహనాన్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత అతని యొక్క వివరాలు తనిఖీ చేస్తే అతను మాదక ద్రవ్యాల కేసులో నిందితుడుగా ఉన్నాడని చెప్పేసి, అలాగే అతన్ని తనిఖీ చేసినప్పుడు అతను అసాధారణ స్థితిలో ఉన్నాడనమాట. అంటే మత్తులో ఉన్నాడు, మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నాడు. అలాగే అతని యొక్క వాహనం నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే కానీ అతను మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేయడం ద్వారా అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని ఉంది. అలాగే అతడు రాంగ్ రూట్ లో వెళ్ళడం జరిగింది. అలాగే అతను రాంగ్ రూట్ లో అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది అనమాట. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి, స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేసి అధికారులకు అప్పచెప్పామని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో మన డ్రైవర్ అన్నలు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.